सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। जय वाराही देवतायै नमः। प्रिय భగవద్బంధువులారా, భాగవతోత్తములారా, మనం ఈ రోజు నుంచి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఆషాఢమాసంలో పాడ్యమి రోజు నుంచి నవమి వరకు కూడా అమ్మవారి యొక్క నవరాత్రులు, వారాహి నవరాత్రులు నిర్వహించడం జరుగుతూ ఉంది. అనేకమైనటువంటి విఘ్నాలని దూరం చేసి అంతర్గత శత్రువులను నివారణ చేసేటువంటిది వారాహీదేవి. అలాంటి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఈ యొక్క కార్యక్రమం తలపించాం. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ కూడా మనం చేసేటువంటి అమ్మవారి యొక్క పూజని మన యూట్యూబ్ ఛానల్లో వైష్ణవి భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో అందరూ కూడా వీక్షించవచ్చు. అలా కుదరని అటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక అమ్మవారిని కనీసం నాది రాజా గుట్టిపాళ్ళ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో అమ్మవారి యొక్క రూపం ప్రతిరోజు కూడా ఫోటో పెట్టడం జరుగుతుంది. అటువంటి దాన్ని ఒకసారి మీరు కనీసం దర్శనమైనా చేసుకోండి. ఇలా అంటే వచ్చి మనం చేసుకోవటం లేదా మనం నిర్వర్తిస్తే మనం ఏదైతే అమ్మవారి యొక్క నవరాత్రులు మనం చేయగలిగితే అది అపారమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. ఒకవేళ మనకు చేసుకోవడానికి కనుక ఏదైనా ఇబ్బంది కలిగి అనివార్య కారణాలతో కుదరని పక్షంలో అక్కడ చేసినటువంటి అమ్మవారి రూపానికైనా కలశానికైనా ఒక నమస్కారం చేసుకున్నా కూడా అమ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. కనుక ఎవరైతే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి కావాలనుకుంటారో, శత్రు నివారణ జరగాలనుకుంటారో, అలానే హీతి బాధల్లో ఉన్నటువంటి అంతర్గత పోరు అంటే ఏదైనా మనం ఉద్యోగం చేస్తూ ఉన్నాం అనుకోండి, కిందకి లాగేటువంటి వాళ్ళు లేదా అధికారులు ఎవరైతే ఉంటారో మనల్ని హింసించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అవన్నీ కూడా సమసిపోతాయి. అటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా. అలానే సంపదని అకస్మాత్తుగా ప్రసాదించేటువంటిది వారాహీదేవి. కనుక ఈ అమ్మవారి యొక్క నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడా కుదిరితే వారాహీదేవి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. ఆలయం కనుక లేదనుకోండి, ఒక ఫోటో పెట్టుకొని ఆ ఫోటో కన్నా నమస్కారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. ఇది ఎవరి కోసమో లేకపోతే ఎవరినో ఏదో చేసి లేదా పూజలు చేయటం వలన అభివృద్ధి కోసం అయితే కాదండి. ప్రత్యక్షంగా నేను అనుభవించి నేను అర్చన చేసి అమ్మని ఆరాధించి అభివృద్ధి చెందిన తర్వాత మాత్రమే నేను కేవలం చెప్తాను. నేను ఏది కూడా అందరిని అయి చేయండి ఈ చేయండి అని ఎప్పుడూ కూడా చెప్పను. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి కూడా మనం స్వయానుభవం పొందిన తర్వాత మాత్రమే చెప్తాను. అలానే భగవంతుడు ఏదైతే ఉందో మనకి, అలానే మన ఆలయంలో ఉన్నటువంటి సాలగ్రామాలు, భిన్నమైనటువంటి సాలగ్రామాలు కూడా వాటిని తొందరలో జలంలో నీళ్ళల్లో కలపడం జరుగుతూ ఉంది. నిమజ్జన కార్యక్రమం కూడా నిర్వర్తించడం జరుగుతూ ఉంది. అటువంటి కార్యక్రమంలో కూడా ముందుగా అందరూ కూడా మీ యొక్క గోత్రనామాలు ఇస్తే ఒక్కసారి స్వామివారికి ఆఖరిగా మనం చేసేటువంటి ఒక మంచి రోజును చూసి స్వామివారికి అభిషేకార్చన కార్యక్రమం నిర్వర్తించి వాటిని సముద్ర పర్యంతం చేయడం జరుగుతూ ఉంది. ఇటువంటి సదవకాశాలు మనకు కలిగినప్పుడు వాటిని వినియోగించుకుంటే మనకి మంచిది, మన పిల్లలకి మంచిది. అలానే ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు ఎందుకు చేస్తామంటే ఎన్నో రకాలైనటువంటి మనం కష్టపడి ఒక పని చేస్తూ ఉంటాం. అటువంటి కష్టం చేసేటప్పుడు ఎవడో ఒకడు మన మీద మనకు తెలియకుండానే మన పక్కనే ఉండి అంతర్గతంగా వాడు మనపై కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంటాడు. అటువంటి కక్ష సాధింపు చర్యలు ఎవడైతే చేస్తూ ఉన్నాడో, ఎవడైతే మన యొక్క వినాశనం కోరుకుంటూ ఉన్నాడో, అమ్మని ఆరాధించి తల్లి నాకు తెలిసి నేను ఎవరికి కూడా అన్యాయం చేయలేదు, కానీ కొన్ని నాకు తెలియకుండానే అనేకమైన నా మానసికంగా నన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు తల్లి అని కనుక అమ్మవారికి చెప్పుకొని అమ్మవారి యొక్క ఆయన నమస్కారం చేసుకొని వారాహి మాతను కనుక ప్రాధేయపడితే అన్యథా శరణం నాస్తి అని చెప్పి అమ్మని అడిగితే అమ్మ ప్రసన్నురాలవుతుంది. నువ్వు అనుకున్నటువంటి కార్యం శీఘ్రాతి శీఘ్రంగా నెరవేరుస్తుంది. కనుక సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి యొక్క వీడియోలు ప్రతి ఒక్కటి కూడా ఈ 10 రోజులు కూడా అమ్మవారికి చేసేటువంటి ప్రతి ఒక్క పూజ కూడా మీరు దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. జై శ్రీమన్నారాయణ. శ్రీ వారాహి దేవతాయై నమః.